హాయ్ ఫ్రెండ్స్, పాకిస్తాన్కు చెందిన పైలట్ దొరికాడు. ప్రస్తుతం భారత భద్రతా బలగాల దగ్గర ఉన్నాడు పాకిస్తాన్కు చెందిన పైలట్. అయితే జెనీవా ఒప్పందం ప్రకారం ఎలాగైతే దొరికినటువంటి యుద్ధ ఖైదీలను ఎలా చూసుకోవాలో అలాగే చూసుకుంటోంది భారత సైన్యం. అతన్నేమి కొట్టడం లేదు, తన్నడం లేదు, హింసించడం లేదు. అతన్ని హింసించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అతని దేశం తరఫున వచ్చాడండి ఏదో ఫైట్ చేయడానికి. అతను తనంతట తాను తీసుకునే నిర్ణయం కాదు కదా. యుద్ధ ఖైదీలకు సంబంధించి జెనీవా ఒప్పందంలో ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు యుద్ధం చేయడానికి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయం తీసుకోరు. వాళ్ళ పైనున్న వాళ్ళు చెప్తేనే నిర్ణయం తీసుకుంటారు. మెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? థాట్ అనేది ఆ పైనుంచి వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మన భారతదేశంలో కూడా సైన్యం ఉందనుకోండి, తనంతట తానే పాకిస్తాన్ లోపలికి దూరి కొట్టేయడము, ఆపరేషన్ సింధూర్ అని చెప్పి రాత్రిపూట వెళ్ళి అక్కడ మిసైల్ దాడులు చేయడము, అవన్నీ వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయం తీసుకొని చెయ్యరు. ఎవరు చెప్తారు? నరేంద్ర మోదీ గారు చెప్తారు. ప్రధానమంత్రి డిసైడ్ చేస్తారు, ఆయన గో హెడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఏళ్ళు అంటేనే వెళ్తారు వాళ్ళు. అదే కదా జరిగింది. సేమ్ అన్ని దేశాలలో పరిస్థితి అదే. కాబట్టి యుద్ధ ఖైదీలు దొరికినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అన్నటువంటి ఒప్పందం ఉంది. సో దాని ప్రకారం ఇప్పుడు దొరికినటువంటి ఆ యుద్ధ ఖైదీ పైలట్ ఆయననైతే ప్రస్తుతం జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకు తెలుస్తున్న ఒక మంచి విషయం ఏంటంటే, F-16 యుద్ధ విమానాన్ని నడుపుతూ వచ్చాడు అతను. JF-17 కాదు, JF-17 ఏమో చైనా తయారు చేసినటువంటి యుద్ధ విమానాలు. అవి పాకిస్తాన్కు ఇచ్చింది చైనా. F-16 అమెరికా పాకిస్తాన్కు ఇచ్చింది. అది కూడా అమెరికా ఎందుకు ఇచ్చింది? F-16 యుద్ధ విమానాలు యుద్ధం చేయడానికి ఇవ్వలేదు. పాకిస్తాన్కు డిఫెండ్ చేసుకోవడానికి ఇచ్చింది. అగ్రెసివ్గా యుద్ధం లోపల F-16 విమానాన్ని ఉపయోగించడానికి కాదు ఇచ్చింది అమెరికా. డిఫెండ్ చేసుకోని దేశాన్ని అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. బట్ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే F-16 విమానాన్ని సరే అటాక్కి ఉపయోగించారు. బట్ F-16 విమానాన్ని కూడా, అత్యంత శక్తివంతమైన F-16 విమానాన్ని కూడా, అమెరికాకు చెందిన అతి భయంకరమైన F-16 విమానాన్ని కూడా, అండర్లైన్ దిస్, అంత భయంకరమైన F-16 విమానాన్ని సుదర్శన చక్ర కుప్పకూల్చి పారేసింది. దెబ్బకు కుప్ప కూలిపోయింది. ఎప్పుడైతే అది కూలిపోతుంది అని చెప్పి తెలుసుకున్నాడో ఆ పైలట్, అతను జెట్టిసన్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంటుంది, దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు పైలట్స్ ఎస్కేప్ అవ్వడానికి. ఆ సీట్తో సహా కిందికి వచ్చేస్తారనమాట వాళ్ళు. సో అట్లా అతను వచ్చేసాడు కిందికి. అంటే వాళ్ళు కూర్చున్నటువంటి సీటే ఒక రకంగా పారాషూట్ లాగా ఉపయోగపడుతుంది. అలాంటి టెక్నాలజీ ఉంటుంది అడ్వాన్స్డ్ ఫ్లైట్స్ లోపల. మొత్తానికి అలా అతను కిందికి వచ్చాడు. బట్ భారత గగనతలం లోపలికి F-16 యుద్ధ విమానం ప్రవేశించింది కాబట్టి దాన్ని వేసేశారు మన వాళ్ళు. సో ఇప్పుడు పాకిస్తాన్ మేము F-16 ఉపయోగించలేదు అని చెప్పలేరు, F-16 యుద్ధ విమానము వాళ్ళది కూలిపోలేదు అని కూడా చెప్పలేరు. క్లియర్ కట్గా F-16 యుద్ధ విమానాల శకలాలు భారత భూభాగంలో పడ్డాయి. దాన్ని నడిపినటువంటి పైలట్ ఇప్పుడు భారత సైన్యం దగ్గర ఉన్నాడు. స్పష్టంగా అర్థమైపోతుంది అతను F-16 నడిపాడు, F-16 లో వచ్చాడు. F-16ని భారతదేశానికి చెందిన S-400 సుదర్శన చక్ర కుప్పకూల్చింది అనే విషయం ప్రపంచానికి స్పష్టంగా అర్థమైపోతుంది. దీనివల్ల వెళ్లే బలమైన సందేశం ఏంటో తెలుసా? F-16 అనబడే అమెరికా యుద్ధ విమానాలను కూడా కుప్పకూల్చగలిగే సామర్థ్యం S-400కు ఉంది. దాన్ని సమర్థవంతంగా ఉపయోగించగలిగే సామర్థ్యం భారతదేశం దగ్గర ఉంది. ఇది ఎంత పెద్ద మెసేజ్ అంటే, అమెరికా కాదు, అమెరికాకి ఇవ్వాల్సిన అవసరం లేదు మెసేజ్. అమెరికా F-16 తర్వాత ఇంకా దానికి మించినటువంటి అడ్వాన్స్డ్ విమానాలను తయారు చేస్తోంది. అమెరికాతో కాదు సమస్య, చైనా. ఎస్, ఎప్పుడు అండి అమెరికా యొక్క F-16ని చైనా దగ్గర ఉండే JF-17ని కంపేర్ చేస్తూ ఉంటారు చాలా మంది. అది బెస్టా, ఇది బెస్టా, అది బెటరా, ఇది బెటరా, దాంట్లో థ్రస్ట్ ఎంత ఉంది, దీంట్లో థ్రస్ట్ ఎంత ఉంది, అది ఇలా ఉంది, ఇది కంపేర్ చేస్తుంటారు. మరి ఓవరాల్గా చూస్తే F-16 చాలా చాలా బెటర్ విమానము అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి దాన్ని కుప్పకూల్చినప్పుడు ఇక JF-17 చైనాకు చెందినటువంటి యుద్ధ విమానాలను కుప్పకూల్చడం అన్నది భారత సైన్యంలో చాలా సులభమైన విషయము అన్నది అర్థమైపోతుంది. సో ఇది చైనాకు కూడా ఒక బలమైనటువంటి మెసేజ్ లాగా వెళుతోంది, ప్రపంచానికి ఒక మెసేజ్ లాగా వెళుతోంది, భారతదేశంలో ఉండే ఎర్రచొక్కాగాళ్లకు ఒక మెసేజ్ లాగా వెళుతోంది. అన్నట్టు చైనా వాళ్ళు పాకిస్తాన్కి ఇచ్చిన 2 JF-17 యుద్ధ విమానాలను కూడా భారత సైన్యం కుప్పకూల్చింది. ఆ విషయాన్ని పాకిస్తాన్ అధికారే ప్రకటించాడు. ఏమని? JF-17లతోనూ మిసైల్స్తోనూ భారతదేశం మీద దాడి చేయడానికి వెళితే భారతదేశపు రక్షణ వ్యవస్థ సుదర్శన్ అది కుప్పకూల్చేసింది వీటిని, JF-17 విమానాలను అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు. చైనాకు చెందిన JF-17ని కుప్పకూల్చారు భారత సైన్యాన్ని ఒప్పుకున్నారు. కానీ ఇప్పటి వరకు F-16కు సంబంధించి ఒక్క ప్రకటన కూడా పాకిస్తాన్ వైపు నుంచి రాలేదు, ఎక్కడా రాలేదు. ఒక్క అధికారి కూడా మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు అది అఫీషియల్గా మాట్లాడారు అనుకోండి, వెంటనే అమెరికా వాళ్ళు అఫీషియల్గానే చాలా ఓపెన్ డయాస్ మీద పాకిస్తాన్ ఉతికారేస్తారు. నేను నీకు ఎందుకు ఇచ్చానరా ఆ విమానము, నువ్వు ఎందుకు వాడావు అని చెప్పి అంటారు. ఈ పాటికే షెంటింగ్ పడుతోంది పాకిస్తాన్ వాళ్లకు. అమెరికా వైపు నుంచి ఆఫ్లైన్ షెంటింగ్ పడుతోంది. నీకు ఆ విమానాలు ఎందుకు ఇచ్చావు, నువ్వు ఏం చేయడానికి వాడేవు నువ్వు అనేది ఒకటి నడుస్తుంది. కాకపోతే అది బయటికి రాదు, 4 గోడల మధ్య ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక వాళ్ళ F-16 యుద్ధ విమానం కుప్ప కూలిపోయిందని చెప్పి
బహిరంగంగా ప్రకటిస్తే అమెరికా కూడా డెఫినెట్గా అండి బహిరంగంగా ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అమెరికా ఇవ్వకపోతే ఇచ్చేలాగా భారతదేశం చేస్తుంది. జయశంకర్ గారు వీళ్ళందరూ కలిసి మాట్లాడతారు. మీరు దేనికోసం ఇచ్చారు పాకిస్తాన్కి యుద్ధ విమానాన్ని, మా మీదకి రమ్మని చెప్పి ఇచ్చారా, చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి అమెరికాను ఇరుకున పెట్టి మరీ సమాధానం ఇచ్చేలాగా చేస్తారు. సో ఇన్ని విషయాలు అక్కడ మిళితమై ఉన్నాయన్నమాట. అదే విషయం. ధన్యవాదాలు.